నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో కాక్రోజులు గురించి ఆర్కే గారు మాట్లాడిన విషయాలు మాట్లాడుకున్నామండి. ఎందుకంటే ఢిల్లీలో ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, బీజేపీ ప్రభుత్వాన్ని ఒక ఊపిన కాక్రోజులు ఏం పరిస్థితి అనేది కూడా ఒకసారి చూసుకున్నాం. కాక్రోజులు చల్లబడకూడదు. ఎందుకంటే విద్యార్థులకు పరీక్షల పేపర్లు లీక్ అవ్వడంలో ఎలుగులేకి తెచ్చింది కాక్రోజులే. ఎందుకంటే ఆ పార్టీ ఒక సోషల్ మీడియా ద్వారానే ప్రజల్లోకి దూసుకుపోయింది. రాజకీయ ప్రత్యర్థులను కట్టడం చేయడంలో విజయం సాధిస్తూ వచ్చిన ప్రధాని మోడీ అదే మార్గంలో యువతని కట్టడి చేయలేమని గుర్తించినట్లున్నారు. రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులకు అనేక బలహీనతలు ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని వారందరినీ బీజేపీ పెద్దలు కట్టడి చేస్తూ వచ్చారు. ఈ కారణంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అనేక గొంతులు మూగబోయినాయి. యువత పరిస్థితి వేరు. పోరాడేది పోయేది ఏమీ లేదు, మహా అయితే సంఖ్యలు పోతాయి అన్నట్లుగా యువత ధోరణి ఉంటుంది. బొద్దింకల ఉద్యమంలో అదే కనిపించింది. ఆర్ఎస్ఎస్ కూడా గత కొంత కాలంగా కేంద్రం పెద్దల పోకడ పట్ల సంతృప్తిగా లేదన్న ప్రచారం ఉంది. బొద్దింకల ఉద్యమం తర్వాత బీహార్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన అసెంబ్లీ స్థానాన్ని ఉప ఎన్నికల్లో కోల్పోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ పెద్దలు తమ అభిప్రాయాలను బహవాటంగా చెప్పడం మొదలుపెట్టారు. చర్చకు మరో రూపమే నిరసన అని, ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధమని, సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళన పుట్టుకొస్తాయని, ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదని ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మోడీని దృష్టిలో పెట్టుకొని చేసినవే అని అన్న అభిప్రాయము ఏర్పడింది. జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత మోడీ కొంత డల్లుగా కనిపించాడు. తాజా పరిమాణాలు తొలి ఎదురుదెబ్బగా పేర్కొనవచ్చు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి మోడీకి మద్దతు లభించింది. వారిద్దరూ మోడీని ఆకాశం ఎత్తారు. మోతాదుకు మించి ప్రధానిని పొగిడారన్న అభిప్రాయం కూడా ఉంది. మోడీ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు 2019లో ఆయనతో గొడవ పెట్టుకున్నారని, ఇప్పుడు మోడీ బలహీన పడుతున్నప్పుడు అవసరానికి మించి నెత్తిన పెట్టుకుంటున్నారన్న అభిప్రాయం టీడీపీ నాయకుల్లో ఉంది. తాము ప్రెషర్ గ్రూప్గా పనిచేస్తామని కాక్రోజ్ జనతా పార్టీ నాయకులు ప్రకటించడం శుభపరిణామం. రాజకీయాల్లో బురద పూసుకునేవారు ఉంటారు కనుక ఆ బురదను కడిగే వాళ్ళు ఉండాలి. మన దేశంలో ఎంతో అంతో ప్రజాదరణ పొందిన వాళ్ళు విజిల్స్ బ్లోయర్ పాత్ర ఎంచుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళి కనుమరుగవుతున్నారు. అందుకే ఒత్తిడిని తీసుకురాగలని ప్రెషర్ గ్రూప్ అవసరం. మన దేశంలో ఏ ఒక వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయడం లేదు. ఇంకా చెప్పాలంటే వాటిని పనిచేయడం లేదు. పై వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా వ్యవస్థలు నడుచుకుంటున్నాయి. సిజేపీ రూపంలో ఇప్పుడు మన దేశంలో జవాబుదారీతనం కోసం ప్రారంభమైన ఉద్యమం అలా చల్లబడిపోకూడదని కోరుకుందాం. అట్లాగే ఈ కాక్రోచ్ పార్టీ పరిస్థితి మనం చూసుకుంటా పోతే సంక్షేమం, అభివృద్ధి అన్నీ కూడా ముందుకెళ్తున్నాయి. ఈ కమలంలో కాక్రోచ్ కలవరం దేశ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అశాంతి, అసహనం నెలకొన్న విషయాన్ని జంతర్ మంతర్ ఉద్యమం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించిన ప్రధాని మోడీ రాజీకి దిగి వచ్చి విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించి ఉంటారు. రాజకీయ పార్టీలే కాదు, ఇతర వ్యవస్థలు కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమాన్ని ప్రారంభంలో సీరియస్గా తీసుకోలేదు. అయితే జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల తర్వాత ఆ వ్యవస్థలోని ప్రముఖులు గొంతులు సవరించుకున్నారు. పరిస్థితులు అనువుగా లేనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గడం ఓటమి అంగీకారం కాదు. ఇదొక యుద్ధ నీతి. అందుకే విద్యార్థుల విషయంలో ప్రధాని మోడీ వెనక్కి తగ్గారు. ఈ చర్య ద్వారా తన ప్రభుత్వంపై యువతలో వ్యతిరేకత విస్తరించకుండా కట్టడి ప్రయత్నాలకు ఆయన శ్రీకారం చుట్టారనే భావచ్చు. రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు అనేక బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను ఉపయోగించుకొని వారందరినీ బీజేపీ పెద్దలు కట్టడి చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ ఒకప్పుడు రాష్ట్రాల్లో బలమైన నాయకులను పక్కన పెట్టింది. ఫలితంగా ఇప్పుడు ఈ స్థితిలో చేరిందో చూస్తున్నాం. బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తున్న అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో లేకపోలేదు. అయితే మోడీ షాల వద్ద ఆ మాట చెప్పలేని స్థితి. ఇంకా చూసుకుంటా పోతే కాక్రోచ్ జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల తర్వాత ఆ వ్యవస్థలోని ప్రముఖులు గొంతులు సవరించుకున్నారు.
వ్యవస్థలు అందులోని వ్యక్తులను జవాబుదారులుగా చేయడం కోసం సిజేపీ శాశ్వత ప్రాతిపదికన విజిల్స్ బ్లోయర్ పాత్ర పోషిస్తూనే ఉండాలని కోరుకుంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పుడు ఉండాలని, ఇట్లాంటి విద్యార్థుల మీద ఎవరికి అన్యాయం జరిగినా ఒక ఉద్యమ రూపంలో రావాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. తనపైన తట్టెడు అవినీతి కేసులున్న మోస్తున్న జగన్ రెడ్డి వంటి వారు తాము కూడా బొద్దింకలమని చెప్పుకోవడం ప్రస్తుత ఉద్యమాన్ని పలుసన చేసే ప్రయత్నం కాక మరేమిటి. ప్రజాప్రతినిధుల కేసుల్లో ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్వయంగా పలుమార్లు నిర్దేశించింది. అయినా ఫలితం శూన్యం. ఈ పరిస్థితుల్లో చట్టాల వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టమవుతుంది కదా. కింది స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు జవాబుదారం తీసుకోగలిగితే దేశంలో నిరసనలకు ఆందోళనలకు తావు ఉండదు. రాజ్యాంగపరమైన రచనలో ఉన్న న్యాయ వ్యవస్థ కూడా పరిస్థితిని తీవ్రతను గుర్తించి రావడం, విద్యార్థులు రాళ్లు రువినా ప్రభుత్వం బల ప్రయోగం చేయరాదని సుప్రీంకోర్టు సూచించడం ఇటీవల కాలంలో యువత సాధించిన విజయంగా పేర్కొనవచ్చు. ఇంకపై తాము కాక్రోచ్ భవిష్యత్తు బాట, ఎందుకంటే దాంట్లో ప్రజలు కూడా మంచి ఉద్యమంగా వస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు తన మాట కాదు కదా, ఇప్పుడు ఈ బీజేపీ లాంటి వాళ్ళనే ఈ బొద్దింకల పార్టీ కలవరం చేస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా వణుకు పుట్టే విధంగా చేస్తుంది. ఎందుకంటే పరిస్థితి చూసుకుంటా పోతే దేశ ప్రజల్లో కూడా యువతకు చాలా ప్రాధాన్యత ఉంది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో ఎంతో మంది పాల్గొన్నారనే దానికంటే సదరు ఉద్యమానికి మద్దతుగా అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యార్థులు రోడ్డెక్కడం కీలకం. బహుశా ఈ పరిణామం ప్రధాని మోడీ ఒక మెట్టు దిగి వచ్చేలా చేసి ఉంటుంది. జన్జీ ఉద్యమాల వల్ల శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో ప్రభుత్వాలు మారిపోయినాయి. మన దేశంలో కూడా జన్జీ ఉద్యమాలు ప్రభుత్వాలు మార్చగలవా అంటే ఆ పరిస్థితి లేదని చెప్పాలి. అయితే దేశ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అశాంతి, అసహనం నెలకొన్న విషయాన్ని జంతర్ మంతర్ ఉద్యమం చేసింది. ఎందుకంటే ఈ రాజ్యాంగపరమైన రచనలో ఉన్న న్యాయ వ్యవస్థ కూడా ఈ పరిస్థితిని తీవ్రతను గుర్తించాలని రావడం అయింది. అట్లాగే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు బీజేపీకి ఒక విధంగా కంటిలో నలుసులాగా ఏర్పడింది. ఇన్ని రోజులు నరేంద్ర మోడీ గారికి తిరుగులేదు అనుకున్న టైంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చి ఒక కలవరం లేపుతుంది. వ్యవస్థలను, అందులోని వ్యక్తులను జవాబుదారులుగా చేయడం కోసం సిజేపీ శాశ్వత ప్రాతిపదికన విజిల్ బ్లోయర్ పాత్ర పోషిస్తూనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఎప్పుడు పార్టీ ఉండాలనేది కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు రాష్ట్రాల్లో బలమైన నాయకులను పక్కన పెట్టింది. ఫలితంగా ఆ పార్టీ ఇప్పుడు ఏ స్థితికో చేరిందో చూస్తున్నాం. బీజేపీ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్న అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో లేకపోలేదు. అయితే మోడీ సాల వద్ద ఆ మాట చెప్పలేని స్థితి. అంతే, ఆ ఇద్దరు చూసుకుంటారనే భావన ఆ పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. చూడండి, ఇదేనండి జంతర్ మంతర్ వద్ద ఈ బొద్దింకల పార్టీ చేసిన ఈ హడావుడికి బీజేపీ వాళ్ళు కూడా, నరేంద్ర మోడీ గారు కూడా ఫస్ట్ టైం ఆయన కంగారు పడి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేపించి వాళ్ళతో చర్చలు జరిపి చేశారు. కాబట్టి కాకరోజులు చల్లబడకూడదు. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ కాకరోజుల పార్టీ చల్లబడకుండా ఉండాలనేదే అందరూ కోరుకుంటున్నారు. అట్లాగే ఈ కాకరోజుల పార్టీ చల్లబడకూడదు, కానీ కమలంలో కాకరోజు కలవరం చూడండి. దేశ ప్రధాని లాంటి ఆయన వచ్చి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించి వాళ్ళతో చర్చలు జరిపారంటే బొద్దింకల పార్టీ ఎంత ప్రభావం చూసిందో, ఇంకా ముందు ముందు కూడా అది అట్లాగే ఉండాలనేది కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.